అమ్మవి కాకుండానే అమ్మతనం చూపించుకున్నావు. నువ్వు నన్ను వదిలి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఈ సుందరయ్య నువ్వు లేకుండా బతకలేడనేగా నన్ను ఈ బ్లాక్ మెయిలింగ్. అందరం కలిసే ఉందాం తమ్ముడు. ఈ ఆనంద సమయంలో అందరం కలిసి విందు ఆరగిద్దాం పదండి. అంతే అంతే అంటే కరెక్ట్. ఆ అమ్మాయిని పట్టుకుంటే చాలు, సెంటిమెంట్కి పడిపోద్ది అంతే. ఓకే, మీకు మీరు కొట్టుకోకపోతే మాకు చెప్తే మేము కొడతాంగా. చెప్తా మళ్ళీ మనం ఆ ఇంట్లో చేరిపోయే మార్గం దొరికిపోయిందో. ఏదో చెప్పేడిస్తే మేము నవ్వుతాంగా. చెప్తా, రెన్ సుప్రీం లెవెల్లో మెరిసిపోయేలాగా చెప్తా. అందరూ నేను చెప్పింది విన్నారు కదా, కరెక్ట్ గా నేను చెప్పినట్టు యాక్ట్ చేయండి. ఓకే అయిపోద్ది అంతే. అమ్మా ఆకలేస్తుందమ్మా, కొంచెం విషం పెట్టమ్మా. అన్నం పెట్టకపోయినా పర్వాలేదమ్మా, కాస్త విషం ఇస్తే చాలు. చేసిన దానికి చెంపలేసుకున్నా, చేత్తో నెత్తి కట్టుకున్నా తీరని పాపం చేశాం. అందుకే క్షమించమని అడగడానికి రాలేదు, శిక్షించమని వేడుకోవడానికి వచ్చాం. నేను చెప్పానా నా లెక్క ఎప్పుడు తప్పు కాదు. 1 మినిట్. ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చి లోపలికి రండి అని ఆహ్వానిస్తారు. అయ్యా విషయం అడిగారుగా, పురుగుల మందు కొత్త స్టాకు చూసి తెచ్చాను, తాగండి. త్వరగా తాగితే తలుపేసుకుంటాను. అక్క అది ఎవరని కక్క? కాలిన మొహం చూడలేక కళ్ళ ముందే కక్కుకున్నారు. మీకు నేను అక్కనంటే అమ్మా మూతి పగల కొడతాను. మందులు కొనాల్సి వస్తుందని ముందు జాగ్రత్తగా యాత్రలకు వెళ్ళిన మీరు నా కొడుకులా? ఆపరేషన్ కి డబ్బులు అడుగుతారని విభూతి తీసుకొస్తామని పోయిన మీరు బంధువులా? నోరెత్తావంటే నరికి పోగులు పెడతాను. కూతురు ముందే రంకు సాగించేవాడివి నువ్వు తప్పు తెలుసుకుంటావా? ఇంకో క్షణం నా గడప ముందుంటే గూర్ఖా చేత కొట్టించడం కాదు, దోపిడీ కేసు పెట్టించి జైలుకు పంపిస్తా. పోండి బయటికి. ఏమండి, చనువిచ్చారని మీ బిడ్డని తిరిగి పంపించినందుకు కోపం వచ్చిందా? తప్పుడు పనులు చేసే కొడుకుల్ని సరిదిద్దే అమ్మని ఎవ్వరూ తప్పర్థం చేసుకోరు శిరీష. తప్పును ప్రోత్సహించేవాడు శత్రువు, హెచ్చరించేవాడు మిత్రుడు, వద్దని అడ్డుపడేదే భార్య. ఇన్నాళ్ళు నువ్వు నన్ను వారించినా వాళ్ళని నా వాళ్ళనుకొని తప్పు చేశాను. ఇప్పుడు నిన్ను వారించి నేను మళ్ళీ ఆ తప్పు చేయను, మళ్ళీ తప్పు చేయను. ఇంత విషం పెట్టమ్మా అని చేయి చాచి కన్నీళ్లు పెట్టుకుంటే వాటేసుకుంటుంది అనుకున్నాం గానీ ఇలా వాయించి పంపిస్తుంది అనుకోలేదు. ఓల్డ్ స్కూల్లో వెళ్ళి ఓవర్ యాక్టింగ్ చేస్తే వాయించుకు వెల్కమ్ చెప్తారా? మా నాన్న గురించి ఏం చెప్తారు గానీ ఇట్లా పెట్టెలు పట్టుకొని రోడ్ల మీద మాడిపోయిన పేడ మొహాలు వేసుకొని తిరుగుతుంటే మనమేదో అమ్ముకునేవాళ్ళు ఉడతలు పట్టుకునేవాళ్ళు అనుకుంటారు. ముందర ఆ షెల్టర్ పని ఏదో చూడండి. ఏమిటి చూసేది? జేబులో చిల్లి కావలేదు. ఇక నుంచి నెక్లెస్ రోడ్ లో లవర్స్ ప్లేసే మన లివింగ్ ప్లేస్. మరి బాత్రూమ్ టాయిలెట్ మావా? అంత పెద్ద హుస్సేన్ సాగర్ పెట్టుకుని బాత్రూమ్ టాయిలెట్ ఏది మావా అంటాడేంటంటే, లేడీస్ ఫస్ట్ జెంట్స్ నెక్స్ట్, వెయిటర్స్ క్లోజ్ ది ఐస్. తమ్ముడు, ఇంతకంటే మంచి ప్లేస్ చూపిస్తారా? రారా. సరే. సుందరయ్య గారిని మీ నగలన్నీ పోయి ఈ మాత్రం మిగిలాయి, ఏం చేస్తాం? హలో లేడీస్, మీ మెళ్ళో తీసిన ఒళ్ళో పెట్టండి. ఇవి మంగళసూత్రాలు, గొలుసులు కావు. గోదావరి పొంగి ఊళ్ళో వాళ్ళంతా ఏడుస్తుంటే గట్టు మీద పెట్టిన సబ్బి పిల్ల ఏమైంది అన్న అంటే ఒకడు. కట్టుకున్న వాళ్ళు పక్కనే ఉన్నారు కదా, మెళ్ళో పసిరిదైతే పసుపు తాడైతే ఏమన్నా ఇవ్వండి. ఈయననే మా అన్న. ఇదిగోండి సార్ 20,000. సార్ ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి. నా కూతురువి, దాని తోడుకోడళ్ళవి మంగళసూత్రాలతో సహా అమ్మి తీసుకొచ్చాను. కాలు పీకాలా, తల లేపాలా? ఎలాగో బతికున్నోని చంపామని కేసు రన్ అవుతుందండి, తలే లేపేయండి.
అమ్మతో సచ్చినయ్యా. నేనా నువ్వే పడిచేయి, నేను చూసుకుంటా. నువ్వు రే నువ్వు పడిచేయి, నువ్వే పడిచేదే, మాతో కూడా కాదు. నువ్వే పడిచాయి. అమ్మో వచ్చేస్తుండు, పొడిచేస్తాడు, వచ్చేస్తాడు. లేచినా ఈ పొట్టోని పడు, ఈ గుడ్లోని పడు, నన్ను మాత్రం నన్ను పొడిచే. అమ్మో నిన్న నన్ను పడుతున్నాను, నన్ను గుచ్చి నన్ను పడతాయి, నన్ను నన్ను పడతాయి, నన్ను పడతాయి, నన్ను పడతాయి, నన్ను పడతాయి, నన్ను పడతాయి. ఎవర్రా మీరు? కొల్లగొట్టుకుపోవడానికి వచ్చారా, కొట్టి వెళదామని వచ్చారా? ఏదో చిన్న చిన్న ఆకులు వడిలాం సార్. ఎవరు డబ్బులు ఇచ్చి వాళ్ళు పేరు చెప్తే వాడిని 4 పీకొస్తాం. రేట్స్ ని బట్టి జాయింట్స్ తీసే ప్రొఫెషన్ సార్ మాది. కానీ మీ సడన్ ఎంట్రీ చూసి మా జాయింట్స్ అన్ని లూజు అయిపోయాయి సార్. నా ఇంటికి రావడానికి ఎంత తీసుకున్నావు? ఎవరు పంపించారు? 20,000 ఇచ్చి అమ్మిరాజు గారు. కాదు అమ్మిరాజు గారు పంపాడు సార్. అమ్మిరాజు గారు? దేనికి ఎంతెంత తీసుకుంటారా మీరు? గెస్ట్ అపీరెన్స్ అంటే కొట్టి రావడానికి 10,000, స్పెషల్ అపీరెన్స్ అంటే కాలు చెయ్యి తీసేయడం 25,000, హీరో అపీరెన్స్ అంటే తల తీసేయడం 50,000 ఫర్ 1 హెడ్. శిరీష, $40,000 వెంకటేశ్వరరావుకి, సాంబశివరావుకి కోటింగ్, అమ్మిరాజు గారికి జింగిడి కోటింగ్. అర్థమైంది సార్, కైమా కోటింగేగా. రిజల్ట్స్ ఇమీడియట్ కావాలి. ఓకే సార్, చేయగలిపో. ఈ పాటికి మన బయటర్ గారు అది ఫుల్ గా కోటింగ్ ఇచ్చి ఉంటాడు. హలో బ్రదర్, ఇస్తావా? పాపం పోయేటప్పుడు ఒరే చిన్నోడా, ఒరే పెద్దోడా అని ఏడ్చుంటాడే. అమ్మిరాజు అమ్మిరాజు అన్నాడా? నా మీద అంత ప్రేమ ఏంటో? నీ మీద బెంగ కాదు, నీ కాళ్ళ మీద బెంగ. పాపం కాళ్ళ మీద పడతారేమో. పిలుస్తాడా? వీడి కాళ్ళు పార్సిల్ చేసి వీళ్ళ కీళ్లు కొళ్ళ పడవండి. అని చంపిన తర్వాత కదా నీకు పేమెంట్. మరి ఇప్పుడు సందపడతా అంటే ఆయన కొట్టమని టోటల్ అమౌంట్ సింగిల్ పేమెంట్ ఇచ్చాడమ్మా. ఎందుకని మమ్మల్ని కొడతారు? మీ బ్రదర్ మిమ్మల్ని కొట్టమని క్యాష్ ఇచ్చాడు కాబట్టి. చెల్లమ్మ నమస్కారం సుందరయ్య గారు. కన్న కొడుకుల్లా పెంచిన వాడివి కసాయి వాడిలా కొట్టిస్తావా? తోడుబుట్టిన వాళ్ళను తోడెల్లా చంపుకు తింటావా? డబ్బును చూస్తే దెయ్యం లాంటి మనుషులు కక్కుర్తి పడతారు అనుకున్నారు, కానీ దేవుడు కూడా కక్కుర్తి పడతాడని నిన్ను చూసాకే అనిపిస్తుంది. డబ్బు కోసం మా అన్నయ్య ఇంత డ్రామా ఆడాడని తెలిసాక గుండె ఆగిపోయినందుకు బాధపడుతున్నాడు. కూరగాయలు కొసరేసినట్టుగా ఒకరికి ఉద్యోగం ఇచ్చి, ఒకరికి డబ్బు ఇచ్చి, ఒకరికి పెన్షన్ ఇచ్చి అసలుకు ఎసరు పెట్టాలని చూసిన నీ విశ్వరూపం ఇదన్నమాట. గుళ్ళోకెళ్ళి బండరాళ్ళకు మొక్కడం ఎందుకు? గుండెల్లో పెట్టుకుని చూసి అన్నయ్యకు మొక్కాలనుకునేదాన్ని ఇప్పుడు ఏం చూసి మొక్కమంటావురా? ఇంకొక మాట జారావంటే ప్రాణాలు తీస్తాను. మిమ్మల్ని చిన్న మాట అంటేనే దీని గోబ గుయ్యమనేలా కొట్టేవాణ్ణి.
ఇప్పుడు నీ చెంప చెళ్ళుమనిపించినా సైలెంట్గా ఎందుకున్నానో తెలుసా అమ్మా? అది చేసింది కరెక్ట్ కాబట్టి. అయినా నా భార్య మీద కోపంగానే ఉంది. ఎందుకో తెలుసమ్మా? నీ రెండో చెంప పగలగొట్టనందుకు